అమెరికా కష్టాలు ఒకటా రెండా? ప్రతిరోజు ట్రంప్ వెంట పడుతూ భారతీయులే లక్ష్యంగా ఆంక్షల కొరడా జొలిపిస్తున్నాడు. లేటెస్ట్ గా EB-5 వీసాపై పడ్డాడు. గోల్డ్ కార్డు కోసం గ్రీన్ కార్డుకు ఎసరు పెట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు ట్రంప్. ఓవైపు విద్యార్థులు, మరోవైపు మన పెట్టుబడిదారులు, ఇలా ఇండియన్సే టార్గెట్ గా అమెరికా ఫస్ట్ విధానం సాగుతోందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి భారతీయ అమెరికన్లలో. ఇంతకు ట్రంప్ టార్గెట్ ఇండియానేనా? ఇండియన్స్ పై అమెరికాకు ఎందుకింత అసూయ? అమెరికా అంటే ఒక గ్లోబల్ డ్రీమ్. ఏటా లక్షలాది మంది విద్యార్థులు, పెట్టుబడిదారులు, ఉద్యోగార్థులు అమెరికా గడ్డపై అడుగు పెడుతుంటారు. 2024-25 నాటికి అమెరికాలో మనోళ్లు సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు, 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెట్టుబడిదారులు ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా ట్రంప్ రూల్స్ కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలవారీ డిక్లరేషన్ ఒత్తిడి, యూనివర్సిటీలకు నోటీసులు, EB-5 వీసా కటాఫ్ డేటాలతో పాటు ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ విధానాలు మనోళ్లను గందరగోళంలో పడేశాయి. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో 200% పెరిగింది. 2024-25లో దాదాపు 3.5 లక్షల మంది F1 వీసాతో అమెరికన్ యూనివర్సిటీల్లో చేరారు. అయితే వీరిలో 70% మంది స్టెమ్ కోర్సులను ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు వీరందరి భవితవ్యంపై ట్రంప్ ఆంక్షలు నీళ్లు చెల్లాయి. US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నెలవారీ డిక్లరేషన్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఈ విధానం కింద విద్యార్థులు తమ కోర్స్ స్టేటస్, ఆర్థిక వనరులు, నివాస వివరాలను సమర్పించాలి. ఒక్క చిన్న లోపం అంటే అడ్రస్ ప్రూఫ్ లో చిన్న తప్పు దొరికినా, డిక్లరేషన్ ఆలస్యంగా సబ్మిట్ చేసినా వీసా రద్దు చేస్తోంది అమెరికా. కాలిఫోర్నియాలో ఓ విద్యార్థి తన అడ్రస్ అప్డేట్ చేయడం మర్చిపోవడంతో డిపోర్టేషన్ నోటీస్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఒత్తిళ్లతో చదువు మీద కంటే విద్యార్థులు డాక్యుమెంటేషన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువు, పరీక్షల టెన్షన్ కంటే ఈ వీసా టెన్షన్ మన విద్యార్థులను మరింత ఇబ్బంది పెడుతోంది. కొన్ని యూనివర్సిటీలు, ముఖ్యంగా చిన్న చిన్న కాలేజీలు CYS అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడంతో USCIS నుంచి నోటీసులు అందుతున్నాయి. న్యూజెర్సీలోని కాలేజ్లో 200 మంది భారతీయ విద్యార్థులు CYS రికార్డుల్లో లోపాల వల్ల నోటీసులను అందుకున్నారు. దీంతో కొందరు చదువును మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యల వెనుక కొన్ని యూనివర్సిటీలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ను కేవలం ఆర్థిక వనరుగా చూడడం ఒక కారణంగా చెప్తున్నారు. అమెరికాలో చదవాలంటే ఏడాదికి $50,000 నుంచి $80,000 ఖర్చవుతుంది. దీనికి తోడు F1 విద్యార్థులు క్యాంపస్ బయట పనిచేసే అవకాశం లేదు. CPT, OPT కింద ఉద్యోగాలు దొరికినా అవి తాత్కాలికమే. ఈ ఒత్తిడిలో విద్యార్థులు ఆర్థిక రుణాలతో పాటు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. ఒక సర్వే ప్రకారం 60% భారతీయ విద్యార్థులు వీసా ఆందోళనల వల్ల డిప్రెషన్ లో పడ్డారని నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలదన్నట్టుగా EB-5 నిబంధనలను ట్రంప్ సర్కార్ మరింత కఠినతరం చేసింది. దీని ఎఫెక్ట్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ పై పడింది. గతంలో EB-5 ఇన్వెస్టర్స్ వీసాతో అమెరికాలో గ్రీన్ కార్డ్ ఈజీగా లభించేది. కేవలం $8 లక్షల పెట్టుబడి పెట్టి 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు క్రియేట్ చేస్తే గ్రీన్ కార్డ్ దొరికేది. కానీ 2024-25లో EB-5 విధానంలో వచ్చిన భారతీయులకు షాక్లు ఇచ్చాయి. మే 2025 వీసా బులెటిన్ ప్రకారం EB-5 అన్రిజర్వ్డ్ కేటగిరీ కటాఫ్ డేటా May 1, 2019కి మార్చారు. అంటే ఆ డేట్ తర్వాత దరఖాస్తు చేసిన వారు గ్రీన్ కార్డ్ కోసం కనీసం 5 నుంచి 7 సంవత్సరాలు వేచి ఉండాలి. ఇది భారతీయ పెట్టుబడిదారులకు ఆర్థికంగానూ తీవ్ర నష్టం కలిగించే నిబంధన. ఇది కేవలం భారతీయుల టార్గెట్ గానే ట్రంప్ ఈ రకమైన నిబంధనలు తీసుకొచ్చారు అనేది నిపుణుల మాట. EB-5 వీసాల కోట ఏడాదికి 9,800 మాత్రమే. ఇందులో ఒక్కో దేశానికి 7% మాత్రమే కేటాయిస్తారు. భారతదేశం నుంచి డిమాండ్ భారీగా ఉండడంతో ఈ కోట త్వరగా అయిపోతుంది. 2024 భారతీయ దరఖాస్తులు 15,000 దాటాయి. కానీ కేటాయింపు 700 కంటే తక్కువ. ఈ బ్యాక్లాగ్ వల్ల గ్రీన్ కార్డ్ భారతీయులకు కలగానే మిగిలిపోతుంది. ట్రంప్ 2025లో EB-5 ప్రోగ్రామ్ ను రద్దు చేసి $5 మిలియన్ పెట్టుబడితో గోల్డ్ కార్డ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త పథకంలో ఉద్యోగాల ఊసు లేదు. కేవలం డబ్బు పెట్టి రెసిడెన్సీ కొనుగోలు చేయడమే. ఇది సామాన్య భారతీయ ఇన్వెస్టర్లకు అసాధ్యం. భారతీయుల కలలపై ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం గుదిబండగా మారింది. మనోళ్లు H-1B వీసా ద్వారా టెక్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2024లో 70% H-1B వీసాలు భారతీయులకే కేటాయించబడ్డాయి. ట్రంప్ దీని స్థానిక ఉద్యోగాలకు ముప్పుగా భావిస్తున్నారు. అందుకే 2025లో H-1B వీసాల కోటాను 65,000 నుంచి 50,000కి తగ్గించారు. ఇది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ తన ప్రచారంలో ఇమిగ్రేషన్ ను ఒక భయంకరమైన అంశంగా చిత్రీకరిస్తున్నారు. అక్రమ ఇమిగ్రేషన్ తో పాటు చట్టబద్ధమైన H-1B, EB-5 వీసాలను కూడా ట్రంప్ తప్పుపడుతున్నారు. భారతీయులు చట్టబద్ధంగా వస్తున్నప్పటికీ ట్రంప్ విధానాలు అందరినీ ఒకే కొలమానంతో కొలుస్తున్నాయి. 2025లో ఆయన ప్రతిపాదించిన మెరిట్ బేస్డ్ ఇమిగ్రేషన్ విధానం భారతీయులకు మరింత ఆంక్షలు తెచ్చిపెట్టింది.